ఒక అందమైన గ్రామంలో రాము, లక్ష్మి అనే దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి నివసించేవారు. రాము రోజువారీ కూలీగా పనిచేస్తూ ఇటుకలు మోస్తూ ఉండేవాడు. ఎంత కష్టపడ్డా తన సంపాదన మాత్రం కుటుంబ అవసరాలకు సరిపోయేది కాదు. అనేక రాత్రులు ఆ కుటుంబం ఆకలితో నిద్రించేది. పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టలేక ఇబ్బంది పడేవారు. ఒకరోజు రాము చేతుల కొద్దిపాటి నగదుతో ఇంటికి వచ్చాడు. లక్ష్మి తనకి అన్నం పెట్టి తన వైపు చూస్తూ ఇలా అంది. ఎన్ని రోజులని ఇలా కూలి పని చేస్తూ కష్టపడతాం, కొత్తగా ఏదైనా ప్రయత్నం చేద్దాం కదా. లక్ష్మి, మనం ఏం చేయగలం? నాకు కూలీ పని తప్ప వేరే పనేమి రాదు. మన దగ్గర భూమి కానీ ఆశలు కానీ లేవు కదా. లక్ష్మి తన నగలను రాముకిచ్చి వీటిని తాకట్టు పెట్టండి, ఆ వచ్చిన డబ్బుతో ఒక పాత ట్రక్ కొనుక్కుందాం, దాంతో మనం ఒక నడిచే హోటల్ని ప్రారంభిద్దాం, నేను వంట చేస్తాను. లక్ష్మి, ఇవి మన పెళ్లికి చేయించిన నగలు మాత్రమే కావు, అవి మన జ్ఞాపకాలు కూడా. మన పిల్లలు ఆకలితో నిద్రపోతున్నారు, వాళ్ళ స్కూల్ ఫీజు కూడా కట్టలేకపోతున్నాం. అందుకే ఈ నగలు తీసుకెళ్ళి తాకట్టు పెట్టి ఫుడ్ ట్రక్ బిజినెస్ చేద్దాం. రాము ఆ నగలు అమ్మి పాత ట్రక్ కొన్నాడు. రాము తన శ్రమతో ఆ ట్రక్కుని పసుపు రంగుతో అలంకరించి చిన్న చిన్న మరమ్మతులు చేసి ఒక చిన్న ఫుడ్ ట్రక్కుగా మారుస్తాడు. లక్ష్మి రోజు ఇడ్లీలు, దోశలు, చట్నీ తయారు చేయడం ప్రారంభించేది. మొదట్లో కొద్ది మంది మాత్రమే వచ్చేవారు వాళ్ళ ఫుడ్ ట్రక్ దగ్గరికి. ఆ తర్వాత రోజు రోజుకు జనాలు బాగా పెరిగారు. ఇంత రుచికరమైన ఇడ్లీలు, దోశలు మేము ఎప్పుడు తినలేదే అని అంటూ ఉండేవారు. కొద్ది కాలంలోనే వారి ఆదాయం రెట్టింపయింది. పిల్లలు స్కూల్ కూడా వెళ్ళేవారు. ఒకరోజు సాయంత్రం రాము, లక్ష్మి, నువ్వు మన జీవితాన్ని మార్చేశావు. నీ ధైర్యం, ఆలోచన మనకు కొత్త దారి చూపించింది. ఇది మన అందరి కష్టానికి తగిన ఫలితం. అంతేకాకుండా తాకట్టులో ఉన్న తన భార్య నగలను కూడా విడిపించి మళ్ళీ తన భార్యకు బహుకరిస్తాడు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. గోళ్ళు గుడియ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.